హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఏంటా మళ్ళీ మా చిన్న అమ్మాయి కనబడుతుందని మీరంతా అనుకోవచ్చు. ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, మీ అందరూ అనుకునేది కరెక్టే. మా చిన్న అమ్మాయికి వచ్చింది, మా పెద్ద అమ్మాయికి తగ్గిపోయి మా చిన్న అమ్మాయికి వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి రాగానే నర్సు కానీ వాళ్ళందరూ నవ్వుతున్నారు. అదేంటి మళ్ళీ వెంటనే ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా అంటే నవ్వుతున్నారు. తప్పదు కదా, ఏదైనా అంతే అండి. డెంగ్యూ జ్వరం కానీ ఏదైనా ప్రతిదీ ఈ అమ్మాయికి వచ్చింది, ఈ అమ్మాయికి రాలేదని లేదు. నేను పడుతున్న బాధ అండి అసలు అంతా ఇంత బాధ కాదు. ఎంత నరకం పడుతున్నానంటే వీళ్ళిద్దరితోటి. ఒక్కొక్కరికి 3 days 4 days కోర్స్ అండి. మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు వెళ్ళాలి. 1/2 hour పైనే పట్టుద్ది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలంటే. మా వారు షాప్లో ఉంటారు కదా, నేను 2 ఆటోలు పట్టుకొని వెళ్ళాలి మా అమ్మాయిని తీసుకొని. మొన్నటిదాకా అమ్మాయిది అయిపోయిందిలే, కొంచెం రెస్ట్ వచ్చింది కానీ ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చులే అని అనుకున్నాను. ఇంకా మా చిన్నదానికి బాగోలేకపోయేసరికి అసలు మైండ్ అస్సలు పనిచేయలేదండి. ఏంటి ఇలా అయ్యింది మళ్ళీ వెంటనే గ్యాప్ కూడా లేకుండా అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది మా అమ్మాయిని చూస్తే. సరే అని చెప్పేసి ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్తే గ్యాస్ ఫామ్ అయింది. అది అమ్మాయికి కొంచెం వామిటింగ్స్, బాగా విపరీతమైన వామిటింగ్స్ వచ్చేసి గుండెల దగ్గర ఎంత బాగా నొప్పి వచ్చేస్తుందని అనింది. ఇంకా సరే అని చూద్దాంలే తగ్గిద్ది అనుకున్న ఒకరోజు ఇక్కడ దగ్గరలో చూపెట్టాను. రెండో రోజు అయితే తీసుకొని వెళ్తే ఇక ఆర్ఎంపీ అన్నాడు, వద్దా పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని. పాపం అండి ఆ అమ్మాయి చూడండి అసలు ఎట్లా ఏడుస్తుంది, చాలాసేపు ఏడ్చింది. ఇంజెక్షన్ పెట్టారు కానీ మళ్ళీ సెట్ కాలేదని తీసి మళ్ళీ గుచ్చుతా ఉన్నారు. ఆ అమ్మాయిని చూస్తే చాలా ఏడుపు వచ్చింది. వాళ్ళ మమ్మీ అయితే చాలా దూరంలో కూర్చొని చెవులు 2 గట్టిగా మూసుకొని కూర్చుంది. వాళ్ళ డాడీ మాత్రం పట్టుకొని ఉన్నాడు అనమాట. చాలా బాధ వేసింది అమ్మాయిని చూస్తే. మా నిసి అయినా కొంచెం ఏడ్చింది కానీ మా జేసి అస్సలు ఏడవలేదండి ఇంజెక్షన్ది పెట్టేటప్పుడు. అసలు ఇప్పుడనే కాదు, తను కొంచెం 5 years అప్పుడు 6 years అప్పుడు ఇలా ప్రతిసారి 1 yearకి ఒకసారి వచ్చి ఇలా పెట్టించుకోవడం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా మా పెద్దది మాత్రం గందరగోళం చేసిద్దండి. మా చిన్నది ఇక్కడ ఆర్ఎంపీ దగ్గర ఇంజెక్షన్ చేయించుకునేటప్పుడు అని సైలెంట్గా చేయించుకుంటుంది. మా వారు పెద్దదాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పేసి వెళ్తాడు, అమ్మో నేను ఆగలేను దీంతో, నేను ఈసారి వెళ్ళనని. అసలు అమ్మో అది గుచ్చుతుంటే అండి వీడియో అలా పెట్టాను కానీ వీడియో సైజ్ అస్సలు నేను చూడలేదు, పక్క తిరిగేసాను. ఇప్పుడు వాయిస్ చెప్తుంటే చూసినా నాకు అసలు కళ్ళు తిరుగుతుంది. నాకు ఇలాంటి ఇంజెక్షన్ చూస్తే కళ్ళు తిరిగి. కానీ మా చిన్నమ్మ ఏంటంటే అసలు సైలెంట్గా ఉందండి, అస్సలు నవ్వుతుంది. ఇంకా ఇంజెక్షన్ పెడుతుంటే ఆ అబ్బాయి అన్నాడు, ఏంటి నొప్పి లేదా నీకు అంటే, నొప్పి లేదు అని అంటుంది ఆ అబ్బాయితోటి. నవ్వుతున్నాడు. సరే అని చెప్పేసి పెట్టించేసుకుంది. ఇంక డాక్టర్ ఏం చేశాడంటే, మా పెద్దమ్మాయి లాగా టెస్టులు గిస్టులు అవన్నీ ఏం రాలేదు. ఎందుకంటే మా పెద్దమ్మాయికి 1 or 2 అలా ఫీవర్ నైట్ టైం వస్తుందని టెస్టులు చేసేసరికి ఇన్ఫెక్షన్ ఉందన్నారు. మా చిన్నమ్మాయికి ఏంటంటే ఫీవర్ లేదు, ఫీవర్ లేకుండా వామిటింగ్స్ ఎక్కువైపోయింది. ఇంకా టెస్టులు రాయకుండా డాక్టర్ అనేది సెలైన్ పెట్టి 2 ఇంజెక్షన్స్ రాశారు. సెలైన్లోనే 2 ఇంజెక్షన్స్ అనేవి చేశారన్నమాట. చేస్తే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. కానీ అసలు హాస్పిటల్కి వెళ్ళే మధ్యలోని అంటే వెళ్ళక ముందు వాటర్ దాహం వేసేస్తుంది మమ్మీ అంటుంది. ఒక్క గుటక నోట్లో పోసుకుంటే చొమ్ము నీళ్ళు కక్కుతుంది. అది ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లా. పాపం దానికి విపరీతమైన దాహం వచ్చేస్తుంది. కొంచెం తాగినా అసలు ఎంత కక్కుతుందంటే అలాగ 4-5 సార్లు అసలు కక్కేసేసరికి నాకైతే మైండ్ పోయింది. అమ్మాయి కక్కుతుంటే అంత ఏడుపు వచ్చేసింది నాకైతే. ఏంటి ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది. ఇంట్లో సమస్యలు కానీ కొట్లో సమస్యలు కానీ ఇలా వీడియోలు కానీ ఇన్ని పడుతున్నాను. మొన్నదాకా మా పెద్దమ్మాయితో పడ్డాను, ఇప్పుడు ఏంటి మళ్ళీ నరకం దేవుడా అని కాసేపు ఆ బాధ అనిపించింది. ఇంక సెలైన్ పెట్టారు. కాసేపు ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక 10 minutes 15 minutes తర్వాత బాగా నిద్రపోయింది. అది ఎక్కేసరికి 2 hours పట్టిందండి. మా పెద్దమ్మాయిని ఏం చేసామంటే ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాం. తల్లి టీవీ చూస్తూ ఉంటే ఆకలేస్తే నాన్నమ్మ దగ్గర అన్నం వేయించుకొని తినని చెప్పేసి. మా దరిద్రం ఏంటంటే గ్యాస్ అయిపోయిందండి. వంట చేయలేదు, ఏం చేయలేదు. గ్యాస్ ఏమో ఎక్కడ దొరకదు అంటున్నారు కదా. ఇంకా అత్తమ్మ దగ్గర అన్నం తినేమని చెప్పాము. ఇంకా తను ఏంటంటే ఇంటి దగ్గర ఉంటాలే డాడీ మమ్మీ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించింది. తను ఉన్నింది బాధపడకుండా, ఏడవకుండా, మమ్మల్ని ఏడిపించకుండా హ్యాపీగా ఉన్నింది నా అత్తమ్మ దగ్గర అన్నం తినేసి. ఇంకా మా వారు నేను ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా ఉన్నా. ఏంది ఇలా జరుగుతుంది, ఏంటి మనకున్న సమస్యలు తప్పక మళ్ళీ ఇదేంటి అని చెప్పేసి బాగా ఫుల్గా నిద్రపోయిందండి. సెలైన్ అంతా అయిపోయే వరకు లాస్ట్కి వచ్చేసింది. ఇంకా పిలిచేసరికి ఆయన వచ్చి సెలైన్ తీసాడు. తీసిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. కనిపించేసి డాక్టర్ దగ్గర కనిపిస్తే డాక్టర్ ఏమన్నారంటే మళ్ళీ ఈవినింగ్ రమ్మన్నారు. ఇంక ఇది ఈవినింగ్ టైం అండి. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి అన్నం తినేసి ఇంకో పనులన్నీ చేశానండి. పిల్లలకి స్నానాలు కానీ గిన్నెలు కానీ బట్టలు ఆరేయడం, బట్టలు మడత పెట్టడం అన్నీ చేసేసి మళ్ళీ రెడీ అయ్యి ఏం చేశానంటే, నేను ఒక 4 kilometers దూరం వచ్చిన తర్వాత హాస్పిటల్ చీటీ మర్చిపోయానండి. మళ్ళీ అక్కడ ఆటో దిగేసి నేను మా అమ్మాయి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆటో ఎక్కి మళ్ళీ వెళ్ళి అది తీసుకొని వచ్చాము. చీకటి పడిపోయింది. చూడండి రోడ్ అంతా ఎలా ఉందో. ఇంకా
ఇంకా కొంచెం దూరమే కదా అని నడుచుకుంటూ వెళ్ళాం. వచ్చేటప్పుడు మాత్రం అక్కడి నుంచి మా ఊరు వెళ్ళే ఆటోల దగ్గర దాకా మాత్రం ఇంకా వేరే ఆటో ఎక్కేసి వెళ్ళాము. ఇంక వెళ్ళి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పటికి చాలా టైం అయిపోయిందండి. ఆ చీటీ మర్చిపోవడం వల్ల చాలా టైం అయిపోయింది, పొద్దుపోయింది కూడా బాగా. ఇంకేం చేద్దాం అని చెప్పేసి తప్పలేదు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనబడితే ఇంకా ఈ 2 ఇంజెక్షన్ చేయొచ్చు, సెలైన్ వద్దులు, మళ్ళీ రేపు మార్నింగ్ కనిపించు అన్నారు. ఇంజెక్షన్ చేయిద్దాం అని వెళ్ళేసరికి ఆ ఇంజెక్షన్ చేసి ఆయన ఏమన్నారంటే, మార్నింగ్ కాదు కదా మీరు చేయించింది ఆఫ్టర్నూన్ కదా ఇంజెక్షన్, కొంచెం టైం తీసుకోండి, మళ్ళీ వెంటనే ఎందుకు 1 కదా చేయించారనేసరికి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత టైం అయిన తర్వాత ఒక ఇంజెక్షన్ చేయించు, ఒక ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో ఇంజెక్షన్కి ఒక 15 మినిట్స్ ఆగమన్నారు. అలా చాలా టైం అయిపోయిందండి, చాలా టైం అయిపోయింది, చాలా పొద్దుపోయింది. ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఇక్కడి నుంచి ఆటోలో ఎక్కేదాకా ఆటో ఎక్కాము. ఆటో ఎక్కి అక్కడ దిగిన తర్వాత నాకు హోటల్ ఇడ్లీ కావాలి అని ఏడ్చింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ హోటల్లో పెద్ద హోటల్ ఉంటుంది కదా, ఆ పెద్ద పెద్ద ఇడ్లీలు ఉంటాయి కదా, అది తీసుకొని మళ్ళీ ఏం చేశానంటే ఇంకో ఆటో తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని ఫ్రెష్ చేసి మళ్ళీ ఫ్రెష్ అయింది పాపం, కాలు చేతులు కడుక్కొని శుభ్రంగా నోటికి ఇడ్లీ పెట్టాను, తినింది. కొంచెం టీ గ్లాస్ అంత మజ్జిగ ఇచ్చాను, తాగి మమ్మీ ఇప్పుడు నాకు బాగుంది మమ్మీ, పర్వాలేదు బాగానే ఉంది మమ్మీ అని చెప్పేసి ఇంకా ఫుల్గా నిద్రపోయింది. వాళ్ళ అక్క కూడా నేను వచ్చేసరికి అన్నం తినేసింది. వాళ్ళ డాడీ ఏంటంటే బయట నుంచి సాంబార్ తీసుకొచ్చి అత్తమ్మ దగ్గర అన్నం వండాము, బయట నుంచి సాంబార్ తీసుకొచ్చి దానికి అన్నం పెట్టాడు. అది మేము రాగానే ఇంకా వాళ్ళ చెల్లిని చూసి వాళ్ళ చెల్లితో పాటుకి టీవీ చూస్తే నిద్రపోయింది. అది కూడా ఇంకా వాయిస్ చెప్తున్నానండి, వచ్చి అలసిపోయి ఫ్రెష్ అయిపోయి వాయిస్ చెప్తా ఉన్నాను. ఇంకా ఏంటంటే రొటీన్ లైఫ్ అయిపోయినట్టు, నాకు ఈ రోగాలతో కూడా రొటీన్ అయిపోయింది, ఇంకా తప్పదు అన్నట్టు భరిస్తున్న. ప్రతి ఇయర్ నాకు ఇది మాత్రం తప్పట్లేదు, ప్రతి ఇయర్ అండి మార్చి ఏప్రిల్ వస్తే ఇది మాత్రం కంపల్సరీ వీళ్ళకి ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎందుకో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా తప్పదు కదా పిల్లలు అన్నప్పుడు, ఇంకా ప్రతిదీ మనం తప్పదు, ఇంకా అలా అనుకొని ఉండిపోవడమే. ఇంకా ఇంజెక్షన్ చేయించుకొని చాలాసేపు కూర్చొని వెళ్ళి అడిగేసి వచ్చింది, చేస్తారా అంకుల్ అని అడిగిందంటే, చేస్తా తీసుకురా అంటే సరే వెళ్ళిందంట. నేను కూడా వెళ్ళాను, మమ్మీ చేస్తాను అన్నాడు, రా మమ్మీ అని అదే వెళ్ళి అడిగింది. చాలాసేపు అయింది కదా, అంకుల్ చేస్తారా అంకుల్ అని వెళ్ళి అడిగితే తీసుకురా అంటే ఇంకిద్దరం వెళ్ళాము. వెళ్ళాక ఇంజెక్షన్ చేశారు. మళ్ళీ 15 మినిట్స్ ఆగంటే మళ్ళీ 15 మినిట్స్ తర్వాత కూడా అదొకటే వెళ్ళి అడిగింది, చేయండి అంకుల్ అంటే నేను అన్నాను ఇంకా ఆకలేస్తుందంట, చేసేసేయండి వెళ్తాను, చాలా దూరం వెళ్ళాలని చెప్పేసి అన్నాము. ఆయన ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే కొంచెం మంచిది, చిన్నపిల్లలని ఆలోచించాడు. ఆయన వైపు కూడా కరెక్టే. ఇంకా అయిపోయిన తర్వాత చిన్నగా ఇంటికి వచ్చేసాము, ఇడ్లీ పెట్టేసాను, అయిపోయింది. కాలు చేతులు కడుక్కొని శుభ్రంగా ఇడ్లీ తినేసింది. కొంచెం మజ్జిగ పోసి ఇచ్చాను, ఇద్దరికి తాగేసి వెంటనే నిద్రపోయారండి, వెంటనే నిద్రపోయారు. నేను ఇంకా వాయిస్ చెప్పుకోవాలని చెప్పేసి కూర్చొని వాయిస్ చెప్తా ఉన్నా. మళ్ళీ రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏమంటారో తెలియదు డాక్టర్, ఇంజెక్షన్ తీస్తాడో మళ్ళీ ఈవినింగ్ రమ్మంటాడో తెలీదు. ఇంకా వీడియోని చూడండి, చూసి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి, లైక్ ఇవ్వకుండా ప్లీజ్ వెళ్ళకండి, సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, మరొక వ్లాగ్తో నేను ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్, టాటా, సీ యూ.